వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లాలో మరో వివాదంలో చిక్కుకున్న మాజీ మంత్రి విడదల రజని మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని తమ వద్ద సుమారు 5 కోట్లు తీసుకుని మోసం చేసిందని ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు. రజని పిఏలు రామకృష్ణ, ఫణి, శ్రీ గణేష్కి డబ్బులు ఇచ్చామని తెలిపిన బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేసిన చిలకలూరిపేటకు చెందిన పలువురు వైసీపీ నేతలు. ఫిర్యాదు చేసిన వారిలో చిలకలూరిపేట మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్న, పలువురు వైసీపీ నేతలు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన బీఫార్మసీ విద్యార్థి కృష్ణ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులు దిగుతున్నారన్న బాధితులు. గతంలో రజనీపై ఫిర్యాదు చేసిన 3 వైసీపీ నేతలు. వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మాజీ మంత్రి విడదల రజనీపై వస్తున్న ఫిర్యాదులు రావడంతో డైలమాలో పడ్డ రజనీ అనుకూల వర్గం. చెప్పండి. నా పేరు మోహన్ కృష్ణ, మాది ప్రకాశం జిల్లా దోర్నాల విలేజ్. నాకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిక్ పోస్ట్ ఫార్మసిస్ట్ పెట్టిస్తానని చెప్పి బత్తల శ్రీ గణేష్, వాళ్ళ తమ్ముడు కుమారస్వామి, బెడతల రజనీ మేడం దగ్గర ఉన్న పిఏ శ్రీకాంత్ గారు, రామకృష్ణ గారు మాకు మేడం బాగా పరిచయాలు, బాగా క్లోజ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఫార్మసిస్ట్ పోస్ట్ పెట్టిస్తానని చెప్పేసి అన్నారు. నా పేరు షేక్ మహబూబ్ సుబాని. బత్తుల గణేష్ గారు అనే ఆయన మాకు రాజకీయంగా తెలియకపోయినా సరే మామూలుగా ఫిర్యాదు సురేష్ అనే అతని ద్వారా తెలుసండి. అతను ఏం చేశాడంటే, ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ పండి మీ పిల్లలు ఫార్మసీ అయి చదివారు కదా, జాబ్స్ ఇప్పిస్తాము అని చెప్పారండి. అయితే మేము ఫస్ట్ నమ్మకపోతే ఏం చేశారంటే, రామకృష్ణ గారి చేత వాళ్ళతో ఫోన్లో మాట్లాడి ఆ పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి రుజువు ఇప్పించేసి ఉన్నాయి పోస్టులు, మీరు డబ్బులు కడితే త్వరగా ఇచ్చేస్తారు, తర్వాత ఇస్తే కుదరదు అంటే మేము వడ్డీలో తెచ్చి ఇచ్చామండి. జాబ్స్ వస్తాయి కదా ఇటు కూడా. వెంకటేశ్వరరావు అండి. మా అబ్బాయి డిగ్రీ పూర్తయిపోయి కంప్యూటర్ ఆపరేటర్గా చేరాలని చెప్పని ప్రయత్నం చేస్తుంటే అంతలో గణేష్ కలిశాడు. గణేష్ మాకు ఎట్ట పరిచయం అంటే, ఈ మిరియాల సురేష్ అని చెప్పని మా పేటలోనే ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ అంట. పరిచయం చేసిన తర్వాత మనకు శ్రీకాంత్ రెడ్డి, మన రామకృష్ణ మేడం గారి దగ్గరికి తీసుకెళ్ళారు నన్ను. నేను ఆ పార్టీలోనే ఉండేవాడినప్పుడు వెళ్ళి ఆఫీసులో కలిసి వాళ్ళతో మాట్లాడితే నన్ను చూపించి ఓకే చేద్దాంలే అని చెప్పి అన్నారు వాళ్ళు. ఇక తర్వాత అతను ముందు ఒక 5 లక్షలు కట్టమన్నారు. తర్వాత నేను తీసుకెళ్ళి బొప్పూడి గుడి దగ్గర ఉంటాను, వచ్చి కట్టమంటే నేను మా ఫ్రెండ్ గుంజి వీరాంజనేయులు, నేను వేరే అతను వెళ్ళి మేము 5 లక్షలు ముందు ఇచ్చామండి. తర్వాత అది కాంట్రాక్ట్ బేసిక్ పోస్ట్ అని ముందు చెప్పాడు. తర్వాత కాదు, ఇది పర్మనెంట్ పోస్ట్ కాబట్టి 10 లక్షలు ఇవ్వాల్సిందే, లేనిదే కాదని చెప్పని అన్నారు వాళ్ళు అని చెప్పారు. చెప్తే సరే నేను అప్పటికి